అన్న అంటే ఒకటి అంటే జగదీశ్వర్ రెడ్డి గారి గురించి మనం మాట్లాడినాము. ఎందుకంటే ఆయన వేరే ఇంటర్వ్యూలో అసెంబ్లీలో కూడా అంటే ప్రధానంగా మన జిల్లాకు సంబంధించిందే యాదాద్రి పవర్ ప్లాంట్ దాని మీదనే ఎక్కువ ఆరోపణలు ఉన్నాయి. సో దాంట్లో జ్యుడిషియరీ ఎంక్వైరీని నేనే కోరినా అన్నది ఒకటి ఆయన అప్పుడు ప్రకటించిండు ఇక్కడ అసెంబ్లీలో. అంటే నిజంగానే మీకేమైనా అవగాహన ఉందా ఇక్కడ యాదాద్రి పవర్ ప్లాంట్లో ఏం జరిగింది? ఇందులో విద్యుత్ శాఖ మంత్రిగా అప్పుడు జగదీష్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఏమన్నా కోట్ల రూపాయల చేతులు మారని వస్తున్న ఆరోపణలు, కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలలో నిజం ఉందంటారా? జగదీష్ రెడ్డి అనేటువంటి వ్యక్తి 10 సంవత్సరాలు విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసిన, అంతకుముందు ఎడ్యుకేషన్ మినిస్టర్ పనిచేసిన ఒకటి బొమ్మ మాత్రమే తప్ప ఆ బొమ్మకు లోపల సారం లేదనేటువంటిది నాకున్న బలమైనటువంటి అభిప్రాయం. తెర వెనక ఆడించింది వేరే బట్టి బొమ్మనే. దీని వెనకాల కుట్రదారులు, దీని వెనకాల ప్లానరు, దీని వెనకాల స్కీమ్లు, స్కాములు అన్నీ కూడా ప్రభాకర్ రావే. ప్రభాకర్ రావు సిఎండి ప్రభాకర్ రావు ఆ పైన ఉండేటువంటి పెద్దలు చేసినటువంటి పాపమే తప్ప ఇది బొమ్మ. ఈ బొమ్మకు సంబంధించినటువంటి ఆటకు ఏం లాభం జరిగితే ఆ ఆట ఆడుకుంటూ వచ్చింది తప్ప ఇది చేసింది కూడా శూన్యమే. ఈ జిల్లాకు 10 సంవత్సరాలుగా దరిద్రం అంటే జగదీష్ రెడ్డి. ఈ జిల్లాను ఘోరంగా ధ్వంసం చేసింది. అంటే ఎట్లా ఘోరంగా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నల్గొండ జిల్లాకు జరిగినటువంటి నష్టం కంటే తెలంగాణ వచ్చిన తర్వాత జగదీష్ రెడ్డి చేసినటువంటి నష్టమే ఘోరమైనటువంటి చరిత్రలో మాయను మచ్చ అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఎందుకు అని అంటే ఈ ఈ ఈ ప్రాంతానికి సొరంగ మార్గం పూర్తి చేయలే, డిండి పూర్తి చేయలేదు, నక్కలగండి పూర్తి చేయలేదు, పిల్లాయిపల్లి ధర్మారెడ్డి పూర్తి చేయలేదు, బ్రాహ్మణ వెల్లంలో పూర్తి చేయలేదు, ఐటిపాంలో లిఫ్ట్ పూర్తి చేయలేదు, బొత్తలపాలెం లిఫ్ట్ పూర్తి చేయలేదు, కుంకుడు చెట్టు తండా లిఫ్ట్ పూర్తి చేయకుంటే జగదీష్ రెడ్డి ఏడాదిలో పూర్తి చేసి మీకు నీళ్ళు ఇవ్వకుంటే రాజీనామా చేస్తాడని చెప్పేసి ఎన్నికల సందర్భంగా అప్పుడు ముఖ్యమంత్రి సాగర్ ఉప ఎన్నికల్లో చెప్పారు. పూర్తి చేయలేదు, చివరికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయలేదు. ఆ తర్వాత నీకు మిర్యాలగూడెంలో రావాల్సినటువంటి లిఫ్టులు పూర్తి చేయలేదు. కాబట్టి ఏం చేసిండు జగదీష్ రెడ్డి? ఇదంతా ఘోరమైనటువంటి చరిత్రలో తప్పిదమే కదా. భారతదేశం అంటేనే వ్యవసాయక దేశం, వెనుకబడిన దేశం కదా. తెలంగాణ కూడా వ్యవసాయక రాష్ట్రం, వెనుకబడినటువంటి రాష్ట్రం కదా. తెలంగాణలో నల్లగొండ జిల్లా, ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యవసాయక జిల్లా కదా. వ్యవసాయ భూముల మీద ఆధారపడి జీవనం గడుపుతున్నటువంటి జిల్లా కదా. ఈ వ్యవసాయాన్ని పండగగా మారుస్తామని చెప్పేసి ఉపన్యాసాలు ఇవ్వటమే కాదు, పండగ మార్చడానికి నువ్వు చేసిన చర్యలు ఏంటి, నువ్వు తెచ్చిన నీళ్ళు ఏంటి? ఎంతసేపు చెప్పు శ్రీరామ్ సాగర్ నుంచి ఆడ నీళ్ళు వచ్చినాయి, అక్కడ ఎక్కువ వరద వచ్చింది కాబట్టి కాలువలు తవ్వి ఉన్నాయి కాబట్టి అప్పుడు పెద్దలు బిఎన్ రెడ్డి గారు, భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు వీళ్ళు అనేక పోరాటాలు, జలసాధన సత్యనారాయణ గారు, అంజిరెడ్డి గారు వీళ్ళు చేసినటువంటి అనేక ఉద్యమాల మూలంగా ఇది చేసింది. నీకు ఎస్ఎల్బిసి అంతో ఇంతో మాధవరెడ్డి పీరియడ్లో వచ్చింది, తర్వాత జానారెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వీళ్ళు ఉన్నప్పుడు వచ్చేసింది. రాజశేఖర రెడ్డి గారిని పట్టుకొని నాగార్జున సాగర్ నుంచి ఖమ్మం వరకు అది ఒక సిమెంట్ లైనింగ్ అప్పుడు చేసినాయి తప్ప నువ్వు చేసింది ఏంది? నువ్వు చేసినటువంటిది లాభం ఏంటి? కాబట్టి ఈ జిల్లాను పూర్తిగా ధ్వంసం చేసింది, పూర్తిగా నాశనం చేసింది, పూర్తిగా గబ్బు పట్టించింది. ఈ జిల్లాకు శని అంటే జగదీష్ రెడ్డి మాత్రమే. యాదాద్రి టెంపుల్ కట్టేసి దాన్ని చూపిస్తారు బొమ్మలో, యాదాద్రి పవర్ ప్లాంట్ అని చెప్పేసి చూపిస్తారు. అంటే ప్రపంచంలో పర్యావరణానికి సంబంధించినటువంటి పీస్ కమిటీ ఉంటుంది కదా నీకు ఐక్యరాజ్య సమితిలో పర్యావరణాన్ని పరిరక్షించుకునేటువంటి కమిటీ ఉంటుంది కదా. భారతదేశం కాదు ప్రపంచం మొత్తం కూడా వేడి శాతం పెరుగుతుంది. ఇప్పుడు మనం ఎండాకాలం వచ్చిందంటే 51%, 51 డిగ్రీల వేడి, 52, 50, 49 డిగ్రీస్ అని చెప్పేసి మీరు జర్నలిస్టులు అంతా అనాలిసిస్ చేసి రోజు టెలికాస్ట్ చేస్తారు కదా. ఈ వేడి శాతం పెరగటానికి ఈ పొల్యూషను ఇవన్నీ కూడా కారణం. కాబట్టి వాళ్ళు ఏం చెప్తారు, థర్మల్ పవర్తో పాటుగా ఈ సోలార్ పవరు, విండ్ పవరు దీనికి ఎక్కువ పోవాలని చెప్పేసి ప్రాధాన్యత ఇవ్వండి. ప్రపంచంలో ఈ వేడి పెరిగితే మంచు కొండలు కరిగిపోయి ఒక ప్రళయం వచ్చేటువంటి ప్రమాదం ఉందని ఐక్యరాజ్య సమితి చెప్తుంది. మరి అంత ఉన్నప్పటికి కూడా నువ్వు యాదాద్రి పవర్ ప్లాంట్ పెట్టి ఇక్కడ నీకు బొగ్గు లేదు, ఇక్కడ ఇది నీళ్ళ సంబంధించిన మీద ఆధారపడినటువంటి ప్రాజెక్టు కాదు, నువ్వు అక్కడి నుంచి బొగ్గు తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి దీన్ని కన్స్ట్రక్షన్ చేయడంలో ట్రాన్స్పోర్టేషన్లో
ఎంత ఖర్చు అయింది అంటే ట్రాన్స్పోర్టేషన్ ఒక కాంట్రాక్ట్ కోసం, ట్రాన్స్పోర్టేషన్ ఒక కాంట్రాక్ట్కి ఇచ్చి వాడు బతకడం కోసం ఒక ఆలోచన. ఇక్కడ పొల్యూషన్ మొత్తం తీసుకొచ్చేసి అక్కడ పొల్యూషన్ ఉందని రామగుండం ఆ ప్రాంతంలో ప్రజలంతా తీవ్రమైనటువంటి దుమారంతో, తీవ్రమైనటువంటి ఆవేదనతో ఉంది. అవసరం అనుకుంటే దాన్ని క్లోజ్ చేయాలని ఉద్యమాలు కూడా వస్తాయి, అక్కడ చాలా తిరుగుబాటు వచ్చేస్తుంది. ఆ ప్రాంతానికి అధినాయకులంతా ఆనుకొని ఉన్నారు కాబట్టి వాళ్ళ సేఫ్ సైడ్గా దీన్ని తీసుకొచ్చి మన నల్గొండ నెత్తిన మీదే ఇస్తుంటే ఓహో నేను తెచ్చినని చెంగును ఎగురుకుంటూ జగదీష్ రెడ్డి తీసుకొచ్చి ఇక్కడ పెట్టిండు. అంటే ఇక్కడ పొల్యూషన్, ఇక్కడ విధ్వంసాన్ని చేసిండు తప్ప చేసినటువంటి లాభం ఏంటి? కాబట్టి నాగార్జున సాగర్లో నువ్వు విద్యుత్ కేంద్రం నుంచి విద్యుత్తుకు వాటర్ వాడుతున్నావు, అది పోతున్నావు. దాన్ని రీసైక్లింగ్ చేసేసి నువ్వు దాన్ని ఇంకో ప్లాన్ చేసేసి కిందికి పోతున్నటువంటి దాన్ని మళ్ళీ ఎత్తిపోసి రివర్స్ పంపింగ్ చేసేసి దీన్ని థర్మల్ ప్లాంట్ని బాగా పెంచిందంటే మేము ఆనందపడదాము, ఆశీర్వదిద్దాము, పాలాభిషేకం చేద్దాము. కానీ నువ్వు చేసినటువంటి మొత్తం పూర్తిగా విధ్వంసమే. మాటల గారడి మాత్రమే చేస్తుండు. ఇక మా మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి మీద, వీళ్ళ మీద, వాళ్ళ మీద నేను అంతా తయారు చేస్తున్నా, యాక్షన్ తీసుకున్నా, సరైన సందర్భంలో సరైన చెప్తానని చెప్తుండు. ఆయన చేసేది ఏం లేదు, అది ఉత్త తుపాకే కానీ తూటాలున్న తుపాకి కాదు, చూస్తా అంటే తప్ప అది వేయలేదు, ఏం లేదు. తెలుసు కదా నాకు. సో మీ ప్రాంతానికి సంబంధించిన ఒక ప్రశ్న, సో మీ మూసీలో ఇసుక దోపిడీ ఆగినట్టేనా? ఎందుకంటే మీకు కూడా ఒక మండలం వస్తుంది, కొంత ప్రాంతం ఉంది, తుంగతుర్తికి వస్తుంది, కానీ మీ విలేజ్ అక్కడ వస్తుంది. దాదాపు 100%. ఎందుకంటే చాలా ఇసుకని తీసుకుపోయారు. సామేలు గారు గెలిచిన తర్వాత బాగా కట్టడి చేసి ఇది చేసిండు. ఇప్పుడు కొన్ని పరిస్థితుల్లో గృహ నిర్మాణాల కోసం కూడా ఇబ్బంది అవుతున్నటువంటి క్రమం ఉన్నది. దాన్ని కలెక్టర్ ద్వారా పర్మిషన్ ఇవ్వమని చెప్పేసి లోకల్ అవసరాల కోసం, డెవలప్మెంట్ యాక్టివిటీస్ కోసము ఇవ్వమని చెప్పారు. అంతవరకు ఇస్తే బాగానే ఉంటుంది. అది కూడా దిగువ ప్రాంతం ఎక్కడైతే స్కిల్ట్ ఫామ్ అవుతుందో దాన్ని తీస్తేనే తప్ప అనేటువంటి కాడ తీసుకుంటే బాగుంటుంది అనేటువంటిది నాకున్నటువంటి ఒపీనియన్. అది కూడా లోకల్ గృహ నిర్మాణ అవసరాల కోసం. 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో మూసీకి మొత్తం జేసీబీలు పెట్టి తవ్వేసారు, కోట్ల రూపాయలు సంపాదించారని ఒక ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు గతంలో దోడిందంతా కూడా అప్పటి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారు బామ్మర్దిలే కదా కాంట్రాక్టర్లు, వాళ్ళేగా దోసుకుంది. అప్పుడు ఆ ప్రాంతంలో ఉండేటువంటి ఎమ్మెల్యే ఈయన కలిసే కదా చేసింది, ధ్వంసం చేసింది. రోడ్లు కూడా పూర్తిగా ఇసుకను దోసుకపోతున్నటువంటి క్రమంలో గుంతలు పడినటువంటి రోడ్ల గుంతలు కూడా పూడ్చాలనేటువంటి విచక్షణ లేకుండా చేయటం మూలంగా బస్సు బొల్తపడి 2 చచ్చిపోయారు కదన్నా. అంత దారుణమైనటువంటి పరిస్థితిని చేసిరు కదన్నా. కాబట్టి ఆ మాజీ మంత్రి చేసినటువంటి పాపాలు రాసుకుంటే రామాయణం అంతా, చెప్పుకుంటే మహాభారతం అంత. ఫైనల్ గా ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ ముందున్నాం మనం. సో మనకు మేలో ఎలక్షన్స్ వస్తాయి, మీ అభ్యర్థుల్ని ఒకరిని ప్రకటించారు, ఇంకొకరిది పెండింగ్ ఉంది. ఈ జిల్లాలో అంటే మనకు శాసనసభ ఎన్నికల్లో 12 నియోజకవర్గాలకు 11 కాంగ్రెస్ గెలిచింది. ఇప్పుడు లోక్సభ నియోజకవర్గాల్లో 2 స్థానాలు కూడా కాంగ్రెస్ సిట్టింగ్గా ఉన్నాయి. సో ఎట్లా ఉండబోతోంది రిజల్ట్ అనుకుంటున్నారు? వన్ సైడ్ ఉంటుందన్న. 100% పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల్ని భారీ మెజార్టీతోని రేపు ప్రజలు గెలిపించబోతున్నారు. ఎందుకు ప్రజలు కాంగ్రెస్ని గెలిపించాలనుకుంటారంటే 100% ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఈ ప్రాంతంలో మొత్తం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ ఎమ్మెల్యేలకు సంబంధించి మరింత బలం చేకూరాలంటే, మరింత బలం దొరకాలంటే, మరింత శక్తి రావాలంటే పార్లమెంటు కూడా వీళ్ళే ఉండుంటే ఇటు పార్లమెంటు సభ్యుని ద్వారా వచ్చేటువంటి నిధులు, ఎమ్మెల్యే ద్వారా వచ్చే నిధులు జాయింట్గా ఈ ప్రాంతం ఇంకా డెవలప్ అయ్యిద్ది అనేటువంటి ఫీలింగ్ ప్రజల్లో ఉన్నది. గడిచిన 10 సంవత్సరాల్లో ఈ జిల్లాకు ఏం జరగలేదని ఇప్పటిదాకా మీకు చెప్పినా కదా. కాబట్టి ఇంకా వీళ్ళందరూ కలిస్తేనే, ఇంకా సమిష్టిగా పనిచేస్తేనే ముందుకు పోతుంది అనేటువంటి ఆలోచన ఉంది. ఇప్పుడు నేనున్నా ఈడ నాకు 68,000 పైచిలకు ఓట్ల మెజార్టీ ఇచ్చారు. దగ్గర 69 అవును, 50,000 దాకా మెజార్టీ ఇచ్చిండ్రు. సామేలకు 51,000 ఇచ్చారు. అక్కడ అనిల్ రెడ్డికి 30,000 పైచిలకు ఇచ్చిండ్రు. అక్కడ రాజగోపాలన్నకు 40,000 దాకా ఇచ్చారు. అట్లా నీకు ఇబ్రహీంపట్నం 25,000 30,000 దాకా అక్కడ వచ్చేసింది. కాబట్టి ఈ మెజార్టీ అంతా
ఏం తగ్గించినా ఎంత చేసినా క్యాస్ట్ ఈక్వేషన్ ఇంకోటి తీసుకొచ్చినా 5,000 10,000 తగ్గించగలుగుతారు తప్ప ఇంత మెజార్టీని అయితే తగ్గించలేరు కదా, బ్యాలెన్స్ చేయలేరు కదా. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ గెలిచే ఛాయిస్ అసలు లేదు. బీజేపీని ఈ ప్రాంత ప్రజలు యాక్సెప్ట్ చేయరు. కాబట్టి ఏకైకంగా వన్ సైడ్గా వారు డిసైడ్ కాబోతుంది. కాంగ్రెస్ పార్టీ 2 పార్లమెంట్ సీట్లను ఘన విజయం సాధించబోతుంది. అక్కడ రఘువీర్ను ఆల్రెడీ క్యాండిడేట్గా డిసైడ్ చేసిండు కాబట్టి ఆయన గెలుపు అనేటువంటిది నల్లేరు మీద నరకనే. ఇక్కడ కూడా త్వరలో క్యాండిడేట్ని డిసైడ్ చేసిన తర్వాత ఇది కూడా ఈజీ ఫార్ములా.